ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ పౌర్ణమి. పౌర్ణమి అనగానే పౌర్ణమి అంటే మనం వెన్నెల గురించి మాట్లాడుకుంటాం. లేదంటే పౌర్ణమి రావడం వల్ల వెన్నెల కిరణాల వల్ల మనకేం జరుగుతుంది, భూమి మీద ఏ మార్పులు వస్తాయి, చెట్లకి, పూలకి, పక్షులకి ఎన్ని జరుగుతాయి, అన్నీ చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అది కాదు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఆత్మ పౌర్ణమి. అంటే మన ఆత్మలో పౌర్ణమి రావాలి, మన ఆత్మలో వికాసం చెందాలి. దాని గురించి మనం చెప్పుకుందాం. మనం భూమి మీదకి వచ్చింది మొదలు డే 1 అంటే మనం ఎప్పుడైతే శైశవాత్మగా భూమి మీదకి వచ్చామో అప్పటి నుంచి మనము వికసించడానికే ప్రయత్నం చేస్తాం. పున్నమి సూర్యుళ్ళ, పున్నమి చంద్రుళ్ళ. పున్నమి చంద్రుడు ఎలాగైతే బ్లాస్ట్ అవుతూ దగదగలాడుతూ వికసిస్తాడో అలాగా. ఎక్కడి నుంచి వస్తాడు పున్నమి చంద్రుడు? నెలవంక నుంచి స్టార్ట్ అవుతాడు. ఒక నెలవంక ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. కొంతకాలంకి అది పూర్ణమిగా మారిపోతుంది. అంటే రౌండ్, అంటే పూర్ణత్వం. శైశవాత్మగా వచ్చిన మనము ఒక పూర్ణాత్మగా మారాలి. ఇది టాస్క్. ఎప్పుడైతే మారామో అప్పుడే మనం వెలుగులతో ఉంటాం. అదే పున్నమి. బతుకున్న పున్నమి పండే వేళది. సో మనం అలా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి, కొన్ని విధానాలు నేర్చుకోవాలి, కొంతమంది గురువుల యొక్క జ్ఞానామృతాన్ని గురవలాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. లేదంటే అక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. కనుక ఈరోజు మనం చెప్పుకుందాం. కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. మొత్తం 7 పాయింట్స్ చెప్తాను. బతుకున పున్నమి పండాలంటే, మీరు పూర్ణత్వాన్ని సాధించాలంటే అనేక విషయాలను సేకరించి ఒక 7 పాయింట్లుగా మార్చి నేను మీకు అందిస్తున్నా. సో అందులో మొట్టమొదటిది, ముందు ఒక లైన్లో చెప్పేస్తాను అన్నిటికీ. మొట్టమొదటిది అంటే మనం చేయాల్సిన రూల్స్ అనమాట, మనం పెట్టుకోవాల్సిన రెజల్యూషన్స్ అనమాట. సో అందులో మొట్టమొదటిది, మీ ఉద్దేశాలను దాచిపెట్టండి. రూల్ నెంబర్ 1. మీకు ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి, అవన్నీ దాచిపెట్టాలి. అసలు మాట్లాడకూడదు. మీ లోపల ఏ ఉద్దేశం ఉందో దాన్ని దాచిపెట్టాలి. ఎట్టబడితే అటు మాట్లాడకూడదు. రెండోది, వాదనలతో కాదు చేతలతో గెలవాలి. రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, నిజాయితీలో ఉదారతలో ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ నిజాయితీగా, ఎక్కడ పడితే అక్కడ ఉదారతతో ఉండకూడదు. అంటే వీటన్నిటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ముందు పాయింట్స్ చెప్తాను, 7 పాయింట్లు. తర్వాత 4వది, అవతల వారి దయను, కృతజ్ఞతను ఆశించకండి. ఎట్టి పరిస్థితులు కూడా దయను, కృతజ్ఞత ఆశించకండి. తర్వాత బలహీనతను శక్తిగా మార్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బలహీనత ఒకటి ఉంటుంది, ఏదో బలహీనత ఉంటుంది. దాన్ని శక్తిగా మార్చుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి రాదు, మీ శక్తే బలహీనతగా మారింది, దాన్ని మళ్ళా మీరు శక్తిగా మార్చుకోవాలి. తర్వాత 6వది, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి. 6వ పాయింట్, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోవాలి ఎప్పటికప్పుడు. తర్వాత 7వ పాయింట్, నిరాకారులుగా తయారవ్వండి. ఇవి మిత్రులారా 7 పాయింట్లు. ఈ 7 పాయింట్లు బాగా నోట్ చేసుకోండి. ఒక్కొక్క దాని గురించి మనం విస్తారంగా చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటి పాయింట్, నిజాయితీగా, ఉదారతలో మనం మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా దెబ్బలు తింటాం. ప్రతి గురువు ఆత్మ వికాసం పొందేటప్పుడు ఎన్నో దెబ్బలు తింటాడు, ఎన్నో అవమానాలు పొందుతాడు. గురువులకి అవమానాలు బహుమతిగా ఇస్తారు ప్రజలు. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క జీవిత అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. సో మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. మొట్టమొదటిది, మీ ఉద్దేశాలను దాచిపెట్టండి. మీకు ఉద్దేశం ఉంటుందండి లోపల. ఆ ఉద్దేశాన్ని మీరు ఎప్పుడు దాచిపెట్టాలి, గుప్తంగా ఉండాలి. మీ ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? నేను ఇప్పుడు చెప్తున్నాను ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నాను, ఆధ్యాత్మిక ప్రపంచానికి. సో ఈ ఉద్దేశాన్ని ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇతరుల మెదడులోకి వెళ్ళిపోతారు. ఇతరుల యొక్క ఆలోచన స్రవంతిలో మీరు లాక్ అయిపోతారు. మీ ఉద్దేశం ఏంటో మీకు కూడా తెలియకూడదు. అట్లా ఉండాలి, అంత గుమ్మరంగా ఉండాలి. ఎంత గుమ్మరంగా ఉంటే అంత మంచిది ఉద్దేశాల్లో. అందుకని మీ ఉద్దేశాన్ని ఎప్పుడు లాక్ చేయండి. నిజాయితీ పరులకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ప్రవర్తించకండి. సో ఉద్దేశము అంటే ఏంటి? ఉద్దేశం అంటే మన యొక్క ప్రణాళిక, మన జీవితము, మన యొక్క గైడెన్స్, మనం ఏమి ఎంపిక చేసుకుంటున్నాం, ఏం చేయబోతున్నాం, అన్నీ ఎలా ఉండాలి? మీరు గుమ్మనంగా ఉండాలి. అసలు వాటిని దాచిపెట్టాలి.
ఊరికే తెల్లరేసి పంచుతూ ఉండకూడదు. సంకల్పం వేరు. మళ్ళీ మీరు ఒక సంకల్పం పెట్టి ఇది నెరవేరాలని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్షేత్రం తయారు చేయాలి, అందరూ చెప్తాం. ఆ క్షేత్రం ఏ ఉద్దేశంతో చేస్తారో చెప్పకూడదు, అది మీకు మాత్రమే. పూర్ణత్వానికి ఈ రూల్స్ అనమాట. మీరు వికసించాలంటే ఈ రూల్స్ ఇవి. అదేంటండి మనం దాచిపెడితే ఎలాగండి, అందరికి చెప్పాలి కదండి అంటే సంకల్పాలు చెప్పచ్చు, విశ్వానికి సంబంధించి చెప్పచ్చు, కానీ మీ ప్రణాళిక మాత్రం చెప్పకూడదు. మీ ప్రణాళిక నీకు, నీ అంతర్యామికి, నీ పూర్ణాత్మకి, ముగ్గురికే తెలియాలి, ఇంకెవడో తెలియకూడదు. లేదా నీకు బాగా 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 క్లోజ్గా ఉన్న గురువులు, అంటే బాగా నమ్మిన గురుతత్వంలో, గురుస్థానంలో, హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. అర్థమైందండి? కనుక మనం ఎప్పుడు వికసిస్తామో, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి వికసిస్తూనే ఉంటాం, మళ్ళీ మసకబారిపోతూనే ఉంటాం. వీటన్నిటి కారణం ఏంటంటే మనం మన ఉద్దేశాలు చెప్పారేస్తుంటాం. మాట్లాడితే చాలు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు, కొంతకాలానికి ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ వైబ్స్ దాన్ని చుట్టేస్తాయి. మీరు ఎప్పుడైతే మీ ఉద్దేశాన్ని చెప్పారో, మీ ప్రణాళికని ఇచ్చారో, ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఢీ కొడతారు అవతల వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంచి పని చేసి ఒక స్టెప్ ముందుకెళ్తే మిమ్మల్ని 10 స్టెప్ లాగడానికి రెడీగా ఉంటారు అందరూ. అదొక బ్యాచ్ ఉంటారు అంతే, వాళ్ళ పని అది. క్రికెట్ బాల్ని కొట్టినప్పుడు 11 మంది ఆపుతారా ఆపరా? నీకు సహకరిస్తారా గ్రౌండ్లో? చెప్పండి. మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు నువ్వు 6 కొట్టాలా 4 కొట్టాలా అనేది నీకే తెలియాలి, వాళ్ళకి తెలియకూడదు. నీకో బ్యాట్స్మెన్ తెలియాలి, అంతవరకే. మీరు తగుదనమ్మా అని నేను 6 కొడుతున్నాను రెడీగా ఉన్నాను అంటే అందరూ బ్యాక్కి వెళ్ళిపోతారు. అందుకే అవతల కెప్టెన్ ఏం చేస్తాడంటే, మీరు 6 కొడతారా 4 కొడతారా సింగిల్ తీస్తారా వాడికి తెలియదు కదా, అందుకని ఇద్దరిని ముందుకి, ముగ్గురిని వెనక్కి, నలుగురిని, ఆ ప్లేయర్ ఆ గేమ్ని బట్టి వాళ్ళు మారుస్తుంటారు, పొజిషన్స్ మారుస్తుంటారు. చూసారా? మీరు ముందే ఉద్దేశం చెప్పేస్తే అట్లా మీ యాంటీ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి చెప్పండి మిమ్మల్ని. అందుకని పదే పదే మీ ఉద్దేశం చెప్పకూడదు, మాట్లాడకూడదు, ఎవరికి తెలియకూడదు, అంతే. నీ ఉద్దేశం ఏంటి? నీ హృదయంలో ఉండాలి, విశ్వానికి సంబంధించిన పని చేయబోతున్నావు, స్ట్రాంగ్ ఉండాలి. నాకు మిత్రుడు ఉన్నాడు, వాడు నేను అది చేసేస్తాను ఇది చేస్తానని 10 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాడు, ఏది చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాడి ఉద్దేశం చెప్తాడు, చెప్పగానే ఎవడో ఒకటి దానికి అడ్డు వస్తాడు. మీరు ఏం చేయాలనుకుని చేసేయాలి, అంతే. బాగా ఆత్మీయులతో మాత్రమే పంచుకోవాలి అవి, ఎందుకంటే ఎవరో ఒకరితో మనం షేర్ చేసుకొని డిస్కస్ చేయాలి కాబట్టి. కనుక పున్నమి వికసించాలి అంటే, మీ హృదయంలో చైతన్యవంతులుగా మీరు మారాలి అంటే, మొట్టమొదటిగా ఉద్దేశాన్ని దాచిపెట్టండి. దట్స్ ఆల్. రెండో పాయింట్ చెప్తాను, వాదనలతో కాదు మీ చేతలతో గెలవండి. మీ చేతలతో అంటే ఊరికే వాదించకండి, అనవసరం మాట్లాడడం. నేను పొడి చేస్తాను, నేను చింపేస్తాను, నేను చూడుకో వన్స్ అప్ అనే టైం, అవన్నీ చెప్పకండి. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్ ఇవన్నీ కూడా చెప్పకండి. అసలు నువ్వు కరెక్ట్ కాదు, నేనే కరెక్టు, నేను చేస్తుంది కరెక్టు. ఎవరు వాదించాలి? మీరు ఏమనుకుంటున్నారు? వాదించడానికి సిద్ధంగా ఉన్నవాడు మీరు వినడానికి సిద్ధంగా లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాడు అసలు వెండో. మీరు ఎవరితో వాదిస్తారు? వాదనే వద్దు. వాదిస్తున్నారు అంటే మీరు చెప్పేది వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఎందుకు వాదించాలి? మరి ఏం చేయాలండి? మీ చేతలతో గెలవండి. నువ్వేం చేయాలని చేసాయి, వాడు ఏం చేయాలో వాడు చేస్తాడు, అది వేరే విషయం. ఎప్పుడైతే వాదిస్తూ ఉన్నారో మీ ఎనర్జీ లాస్ అయిపోతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోగ్రాంలో ఉన్నాను, నేను ప్రోగ్రామ్ క్లాస్ చెప్తున్నాను, మధ్యలో ఒకడు లెగుస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వాలు ఉంటారు, అందరూ ఎందుకు ఉండాలి, ఒకలా ఉంటారు కదా. వాడు ఏదో నచ్చదో. ఏదో క్లాసులో చెప్తూ పెళ్ళాము అన్నాను. మీరు పెళ్ళాము అన్న పదం వాడతారేంటి? పెళ్ళాం అన్న పదం వాడకూడదు, భార్య అన్న పదం వాడాలి అన్నాడు. నేను వాడితో వాదిస్తూ కూర్చున్నాను అనుకో, నిజంగా పెళ్ళాం అన్న పదం తప్ప కాదు కదా. భార్య అన్న పదం రైటే, పెళ్ళాం అన్న పదం రైటే, మొగుడు అన్న పదం రైటే, అయ్యేం బూతు మాటలు కాదు కదా. అలాగే వాడితో వాదిస్తూ కూర్చున్నాం అనుకో, ఇంక మన ఎనర్జీ లాస్ అయిపోతాం, ఇంక నీ ఎనర్జీ అంతా అటు తిరిగిపోతుంది. అందుకని అతనితో అలా చూసి ఎస్ గ్రేట్ చెప్పలు కొట్టండియా అన్నాను, అంతే. మళ్ళీ నేను పెళ్ళామని అన్నాను. వాడు నా మాట వినడానికి సిద్ధంగా లేడు, మన వాడి మాట ఎందుకు వినాలి? ఏమైనా తప్పులు ఉంటే మనం సరి చేసుకుంటాం, అది వేరే విషయం. కనుక మీరు వాదన చేయకండి. శాకాహారులు మెయిన్, ఎక్కువగా మాంసాహారులు శాకాహారుల మధ్య వాదనలు నడుస్తూ ఉంటాయి. మీ ఇంట్లోనే మీరు మాంసాహారం మానేసి శాకాహారులుగా అయ్యారు, వేరే వాళ్ళు ఉంటారు మీ ఇంటికి వస్తారు, ఏముంది ఎందుకు మానేసావు మాంసం తినవా? అయ్యో ఎందుకు మానేసావు? ప్రోటీన్స్ ఏమైపోతాయి, ఈ లోకం అంతా ఏమైపోద్ది, ఇవన్నీ చెత్తవాగుడు వాగుతూ ఉంటారు. వాళ్ళతో మీరు వాదించకూడదు. మీరు గ్రేట్ అండి, అంతే, మీరు కరెక్టే అనాలి, అంతే, మీరు కరెక్ట్ అండి.
మాకేం తెలియదులేండి, అయిపోయింది కదా, వాడి దగ్గర ఓడిపోతే నష్టం ఏంటి మనకి, వాడెవడు మార్కులు వేయడానికి మనకి. అసలు వాదించకండి. వాదించారా మీ ఎనర్జీ లాస్ అవుతుంది. డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ వాదించడం వేరు, చర్చించడం వేరు. చర్చించడం అంటే ఏంటి, ఇది చేస్తే ఇది వస్తుందా, వస్తుంది, నేను అప్పుడు చేశాను, అవును అదే వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా ఒక చర్చా వేదిక. చర్చా వేదిక రైట్, వాదన వేదిక అంటే దరిద్రం కొట్టలేదు. కనుక ఎప్పుడు మీరు వాదించి గెలవద్దు, గెలిచిన ఆ గెలుపు శాశ్వతం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే చేతల్లో చూపించాలి. నేను అది చేస్తాను ఇది చేస్తానని వాదించద్దు. మీరు ఏం చేస్తారో చేతల్లో చూపించండి. చేతలో అంటే యాక్టివిటీస్ అనమాట. సో అది 2వ పాయింట్. 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నిజాయితీని, ఉదారతను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. నిజాయితీ, ఉదారత అంటే మనం అంతా నిజాయితీగా ఉండాలనుకుంటారు. నిజాయితీగా ఉన్నవాడి దగ్గర నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా లేని వాడి దగ్గర ఎట్లా ఉంటారు మీరు నిజాయితీగా? కృష్ణుడు కర్ణుడి దగ్గర నిజాయితీగా ఎందుకు లేడు? దుర్యోధన దగ్గర నిజాయితీగా ఎందుకు లేడు? భీష్ముడి దగ్గర నిజాయితీగా లేడు కృష్ణుడు. ద్రోణాచార్యుడి దగ్గర నిజాయితీగా లేడు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఈ ముగ్గురు దగ్గర నిజాయితీగా లేడు కృష్ణుడు. నిజంగానే లేడు. ఎందుకు లేడు అంటే వాడు నిజాయితీగా లేడు కదా, వాడు ధర్మంలో ఆడున్నాడు. మళ్ళీ అర్జునుడి దగ్గర నిజాయితీగా ఉన్నాడు, ధర్మరాజు దగ్గర నిజాయితీగా ఉన్నాడు. చూసారా? అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే నిజాయితీ అండ్ ఉదారత. ఉదారత కూడా ఇంపార్టెంట్. ఉదారత అంటే మనం ఇచ్చేయడం అనమాట, దానం, లేకపోతే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, లేకపోతే క్షమించేయడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఉంది కదా అని అందరినీ క్షమించేస్తూ అందరినీ లవ్ చేస్తూ వెళ్ళిపోతారా మీరు? అట్లా ఉండకూడదు. మీ చైతన్యం డ్యామేజ్ అయిపోతుంది. అందుకని నిజాయితీ అండ్ ఉదారత రెండూ కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇది కీ పాయింట్. అందరితో నిజాయితీగా ఉండకూడదు, అందరితో ఉదారతగా ఉండకూడదు. ఉదారత అందుకునే స్థాయి వాడికి ఉందా లేదా చెక్ చేయాలి. నిజాయితీ అందుకునే స్థాయి వాడికి ఉంది. ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు. శిశుపాలుడి దగ్గర కృష్ణుడు ఎందుకు ఉదారతతో లేడు? వేసిపారేశాడు లేదా? చెప్పండి. అంటే మనము ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండాలి. నిజాయితీని అర్థం చేసుకునేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజాయితీ విలువ తెలిసిన వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఉదారతతో ఉండేవాళ్ళు, ఉదారత గురించి తెలుసుకున్న వాళ్ళు, ఉదారత యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు ఉదారంగా ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే నేను అసలు అబద్ధం ఆడినండి, ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అది అంటానండి, ఇక్కడ ఏంతో వస్తే ఇక్కడ మాట్లాడతానండి, నా లోపల ఏది దాచుకోనండి, ఇవన్నీ డైలాగులు చెప్తారు. వాళ్ళు ఎవరు? పూర్ణాత్మ ఎవరు? ఒక ఆత్మ అంతే. అదేంటండి నిజాయితీగా ఉండాలి కదండి అంటారు. ఉండకూడదు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎంత ఉండాలి అంత ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక మేడం అడిగింది, ఏమండి మీరు నిజాయితీగా ఉండద్దు అంటున్నారు, మరి అబద్ధాలు చెప్పాలా అండి అంటుంది. నేను అసలు అబద్ధాలే మాట్లాడినండి అందే. సరే, ఇప్పుడు మీ పాప వచ్చింది, చిన్న పాప ఉంది వాళ్ళకి. మీ పాప వచ్చి నేను ఎలా పుట్టాను అని అడిగింది. మీరు నిజాయితీగా చెప్తారా? చెప్పగలరా? చెప్పలేం కదా. ఆ పాపకు అర్థం కాదు కదా, చిన్న పాప, దానికి ఏం అర్థం అవుతుంది. అందుకని ఏం చెప్తాం? నిన్ను దేవుడు ఇచ్చాడమ్మా, కడుపులోంచి వచ్చావమ్మా అని చెప్తాం. అంతేగాని సైన్స్ అంతా చెప్తారా? ఆ పిల్లకి అర్థం కాదు కదా. అర్థం కాని వాడికి చెప్పి ఏం ప్రయోజనం? అందుకని అక్కడ మీరు నిజాయితీ ప్రదర్శించకూడదు. ఈ విధంగా అవతల వాడి స్థితిని బట్టి మనం మాట్లాడాలి, అవతల వాడి స్థితిని బట్టి మనం నిజాయితీగా ఉండాలి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నిజాయితీకి పోయి దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దొంగ అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు నిజాయితీకి పోయి. కనుక గుర్తుపెట్టుకోండి, నిజాయితీ అండ్ ఉదారత విషయంలో జాగ్రత్తగా ఎంచుకోండి. అంటే నేను వద్దని చెప్పట్లా, జాగ్రత్తగా ఎంచుకోవాలి, అవేర్నెస్తో ఎంపిక చేసుకోవాలి ఈ నిజాయితీ ఉదారతలో. అది 3వ పాయింట్. ఎందుకంటే ఆత్మ పూర్ణత్వం సాధించాలంటే, వెన్నెల వెలుగులు రావాలంటే మీ చైతన్యంలో మీరు ఈ రూల్స్ పాటించాలి. తర్వాత 4వ పాయింట్కి వెళ్ళిపోదాం. అవతల వారి దయను, కృతజ్ఞతను ఆశించకండి. 4th వన్, అవతల వారికి ఒక దయ ఉంటుంది, ఒక కృతజ్ఞత ఉంటుంది, మన పట్ల కృతజ్ఞత ఉంటుంది, ఉండనియండి. మీరు ఆశించకండి. ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళారా మీ పని, మన పని అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు ఆ కృతజ్ఞతతో ఉండాలి అనుకొని మీరు చేశారనుకోండి, వాళ్ళు లేరు అనుకోండి, మీకు ఎంత బాధ వస్తుంది తెలుసా? ఇంకోటి దయ. అవతల మనం దయతో చూడాలి, ప్రేమతో చూడాలి అని మీరు అనుకున్నప్పుడు అవి రావు కదా. రానప్పుడు ఏమవుతుంది? మీకు బాధ కదా వస్తుంది. అందుకనే దీన్ని కృష్ణుడు ఎంత బాగా చెప్పాడంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏ కర్మం చేయాలో అది చేయి, ఏ ఫలితం రావాలో అది వస్తుంది అన్నాడు. ఇంకా కృతజ్ఞత ఏంటి? దయ ఏంటి? భగవంతుడిది దయ. కనుక
కృతజ్ఞత వాడు నాకు థ్యాంక్స్ చెప్పలేదు. మీరు ఎంత ఎంత బాధపడిపోతారో ఏదన్నా సహాయం చేసినప్పుడు వాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకో, మీరు బాధపడిపోతారు. చేయాడు కృతజ్ఞత లేదు అనుకుంటారు. కాదు, మీరు మీ పాత్ర పూర్తి చేశారు. అక్కడ అక్కడ మీరు చేయాలనిపించింది చేశారు. నాకు ఒక ఆమెకి అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఆమెకి నేను కర్మ విపాకం చెప్పాను. కర్మ విపాకం చేసింది, తగ్గిపోయింది. ఆ విషయం ఆమె తర్వాత ఏదో పెద్ద ప్రోగ్రాం పెట్టింది, అందులో నా పేరు కనీసం చెప్పదు. నేను పలానా కర్మవిపాకం చేశాను, వంశీ గారి దగ్గర నేర్చుకున్నాను, ఆ కళల ద్వారా తెలుసుకున్నాను, నా మూలంలోకి వెళ్ళి మార్చాను, ఒక్క మాట చెప్పలా. ఆమెకి ఇంకోళ్ళు ఎవరో మాస్టర్ గురువు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాక పోయింది నాకు అని చెప్తుంది. అంత అబద్ధం నాకు తెలుసు, కానీ నేనేం పట్టించుకోను. ఎందుకనంటే నేను ఆ కృతజ్ఞత ఆశించలేదు. ఆశించుంటే నేను పీక్కోవాలి. అయ్యో ఎంత పని చేసింది, నేను ఎంత చేశాను ఆమెకి నేను డైలీ కౌన్సిలింగ్ ఇచ్చాను, డైలీ ఆమెకి చేశాను, ఒక్క మాట కూడా చెప్పలా. ఎందుకని వాళ్ళకి నామోషి అనమాట. సంథింగ్ వంశీగాడు అంటే ఎవడోలే అన్నట్టు ఉండాలి కదా, ఏదో సంథింగ్ వాళ్ళ బ్రెయిన్లో ఏదో ఉంటుంది. చెప్పనప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా. నేను ముందే కృతజ్ఞత మీద ఫోకస్ చేయలేదు కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఎందుకనంటే నా యొక్క ధర్మాన్ని నిర్వర్తించాను. ఆమె పట్ల నేను ఏ చేయాలో సేవ చేయాలో చేశాను, అయిపోయింది. ఇంకేంటి ఆమె దగ్గర కృతజ్ఞత వస్తే రాని రాకపోతే రాకపోని. సదానంద యోగి గారు ఒక మాట చెప్పారని వాళ్ళకి పత్రిక గారు చెప్తారు ఎప్పుడు. అదేంటో తెలుసా, వస్తే రాని, పోతే పోని. వచ్చిందని సంబరపడరాదు, పోతుందని బాధపడరాదు. వచ్చిందని కాదని రాదు, వచ్చిందని కాదనొద్దు, అలాగే పోతుందానికి ఏడవద్దు. అప్పుడు సదానంద గారు చెప్పారంట. అందుకని నిజాయితీ అండ్ కృతజ్ఞత ఈ రెండు కూడా అస్సలు ఎక్స్పెక్టేషన్ చేయదు. ఈ రెండు మనల్ని మన యొక్క చైతన్యాన్ని నల్లబారుస్తే అమావాస్య చంద్రుడు అయిపోతాం. అమావాస్య చంద్రుడు అంటే నల్లబారిపోతాం. ఈ రెండే ప్రధానంగా. చూడండి, నా కొడుకు నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు కదా, వాడు చూడు రేపు కృతజ్ఞత కూడా లేడు, కొడుక్కి కుక్కను పెంచిన నయమని సినిమా పాటలు పాడతారు. మీరు అసలు పెట్టుకోకండి, వాడు చూస్తారండి. ఏ పిల్లడు తన తల్లిదండ్రులు వదలండి. ఏ తల్లి తన పిల్లల్ని ఎలా వదలదో, ఏ పిల్లలు తన తల్లిదండ్రులు వదలడో, ఏ భర్త తన భార్యను వదలడో, ఏ భార్య తన భర్తను వదలదు. కుటుంబం ఇది, కుటుంబంలో అలా లాక్ అయి ఉంటారు. కాకపోతే అది మీకు తెలియదు. నా పట్ల కృతజ్ఞత లేదు, నేను ఎంత చేశాను అనుకుంటారు. వాళ్ళు చూస్తారు, అది వేరే విషయం, మీరు గుర్తించలేరు. మీ ఫోకస్ కృతజ్ఞత మీద ఉండిపోయింది కాబట్టి, దానిని అది రీచ్ అవ్వలేదు కాబట్టి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. దుఃఖం రాగానే మీరు నల్లబారిపోతారు. ఇంకేనా అమావాస్యకి పౌర్ణమి ఉంటుందా ఏంటి చెప్పండి. కనుక కృతజ్ఞత అండ్ దయ అస్సలు ఆశించకండి. ఈ రెండు అత్యంత డేంజర్వి, మిమ్మల్ని మీ చైతన్యాన్ని నాశనం చేసేవి. ఈ రెండు మీ లోపల నుంచి తీసేయండి ఈ రోజు నుంచి. వస్తే రానియండి, వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే చెప్పనియండి, దట్స్ నో ప్రాబ్లం. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. బలహీనతను శక్తిగా మార్చుకోవాలి. మీ యొక్క చైతన్యం కాంతితో వికసించాలంటే ఏం చేయాలంటే, మీకు ఒక బలహీనత ఉంటుంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. నాకు ఒకటి ఉంది, మీకు ఒకటి ఉంది. అసలు బలహీనత లేని మానవుడు ఉండడు. ఎంత పెద్ద పరమయోగులకైనా బలహీనత ఉంటుందండి. ఏ కోరికలు లేని పరమ గురువులకు కూడా ఒక బలహీనత ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే, వాళ్ళు అది పెట్టుకుంటారు, కావాలని పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే, ఒక హైడ్రోజన్ బెలూన్ ఉందనుకోండి, హైడ్రోజన్ బెలూను వదిలేస్తే ఏమవుతుంది, దారం పట్టుకొని ఉంటుంది. ఆ దారం వదిలేస్తే అది పైకి వెళ్ళిపోతుంది. ఒక బెలూన్, హైడ్రోజన్ బెలూన్. ఎందుకు అంటే అది దాని యొక్క లక్షణం, అది తేలికైపోయింది కదా, వెళ్ళిపోతుంది. అందుకని పరమ గురువులు ఏం చేస్తారంటే, ఏదో ఒక బలహీనత పెట్టుకుంటారు. కోపమో, ఆహారమో, కామమో, లేదంటే ఇంకా రకరకాలు, ధనమో. షిరిడి సాయి చూడండి, ఎవరు వచ్చినా నాకు 2 రూపాయలు అంటాడు. ఆయన పెట్టుకుంటారు కావాలని, వాళ్ళకి ఏం అవసరం లేదు, కావాలని పెట్టుకుంటారు. సో భృగు మహర్షి చూడండి, కోపం పెట్టుకుంటాడు. కోపం భృగు మహర్షి, తర్వాత విశ్వామిత్రుడు, దుర్వాసుడు అబ్బో భయంకరమైన, ముక్కు మీద ఉండదు ఆయన కోపం. ఆయన కృష్ణుడు భోజనానికి పిలుస్తాడు, ఒకరోజు వస్తాడు, రథం మీద తీసుకెళ్తుంటాడు. ఆ గుర్రాలను తీసేసి నువ్వు నీ భార్యలు తోలని అంటాడు, పట్టుకొని అంటాడు. అలా చేస్తాడు కృష్ణుడు. కృష్ణుడు తలుచుకుంటే దుర్వాసుడిని వేసేలేడా చెప్పండి? విష్ణు చక్రం తీసి వేసేయచ్చు కదా, చంపచ్చు కదా. ఎందుకు చంపలేదంటే ఆయనకి తెలుసా అది కావాలనే యాక్ట్ చేస్తున్నాడు ఆయన, వాళ్ళ భార్యల యొక్క అహంకారాన్ని తీయడానికి. అప్పుడు రుక్మిణి కృష్ణుడు రథాన్ని లాగుతూ వెళ్తారు, మధ్యలో
చండ్రకొలు పెట్టి కొడుతుంటాడు రుక్మిణిని. వాళ్ళ హాలు తీయడానికి ఆయన ఎంత చేస్తాడు, అంత కృష్ణుడికి తెలుసు. అందుకే ఆయన ఏం అండో, అతిథి కదా మనం భరించాల్సిందే అంటాడు. కనుక మనకి ఉన్న బలహీనత, అది మెయిన్ బలహీనత. దాన్ని ఏం చేయాలి, శక్తిగా మార్చుకోవాలి. నీకు బలహీనత ఉంది, దాన్ని శక్తిగా మార్చుకోండి. ఏ బలహీనత ఉందో మీరు చూసుకోండి, ఫస్ట్ దాన్ని శక్తిగా మార్చాలి. నాకు బలహీనత ఉంది, నాకు మిత్రత్వం బలహీనత అనమాట. అందరిని తయారు చేసేసుకుంటాను మిత్రుల్ని. ఎవరి దగ్గరికైనా చోరగా వెళ్ళిపోతాను, వాళ్ళని దగ్గర తీసేసుకుంటాను, ప్రేమతో ఉంటాను, అసలు నాకు ఏమాత్రం బిడియం ఉండదు. అది నా బలహీనత. ఎవరైనా, అది ఆడవని మగవని ఎవడైనా, నేను క్లోజ్ అయిపోతాను వాళ్ళకి. ఆ లవ్ ఎనర్జీని అప్లై చేసేస్తాను. అసలు మొహాట ఉండదు, చక్కగా వెళ్ళిపోతాను, వాళ్ళ దగ్గర కూర్చుంటాను, వాళ్ళు చెయ్యి నా చేతులు తీసుకొని ప్రేమతో మాట్లాడుతూ ఉంటాను. అది నా బలహీనత అంతే. నా పక్క నుంచి భుజమే చేస్తాను, అది బలహీనత. ఆ బలహీనతనే నెగిటివ్గా కనిపిస్తుంది కదా. అప్పుడు నేను ఏం చేశాను, బలహీనత శక్తిగా మార్చేసాను. ఎలా మార్చాను, ఆ ప్రేమను ఎవరైతే అందించానో వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇవ్వడం మొదలుపెట్టాను. స్నేహితులు అయ్యారు, ఆత్మజ్ఞానులు అయ్యారు. ఇంకేముంది, వాళ్ళు మిత్రులు అయిపోతారు, ఆత్మమిత్రులు అయిపోతారు. ఎవరితో అయితే నేను అలా స్నేహంగా ఉన్నానో వాళ్ళందరూ ఆత్మమిత్రులు అయిపోయారు, ఆత్మజ్ఞానులు అయిపోతారు. నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా పంచుతాను వాళ్ళకి. సరే, అంటే నా బలహీనతని శక్తిగా మార్చేశాను. మీకు తిండి బలహీనత, తిండి బాగా తింటారు అనుకోండి, మీరు హోటల్ పెట్టేయండి అంతే. శాకాహార హోటల్ పెట్టేయండి, అందులో రుచులు కనిపెట్టండి, ఇంకా 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 తయారు చేయండి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఇంకా నేను భౌతికంగా వెళ్ళొద్దు, ఆధ్యాత్మికంగా చెప్పుకుందాం. ఒక బలహీనత ఉంటుంది కొంతమందికి. ఊరిగా వాగుతూ ఉంటారు. నాకు చాలామంది కనపడతారు. నేను అందరినీ గురువులుగా తయారు చేయడమే నా మోటో అనమాట. అందుకే సద్గురుస్ మూమెంట్ అని పెట్టాను ఒక ఆర్గనైజేషన్. ఇందులో అందరు గురువుల్ని ట్రైనింగ్ ఇచ్చే ఒక ఫ్యాక్టరీ ఇది. గురువులు తయారు చేసేయడమే నా పని. నేనేం చేస్తానంటే, బాగా ఎవరు వాగుతుంటారు, చెడవాగుతుంటారు, కొంతమంది చెడవాగుతారు. అది వాళ్ళ బలహీనత. పాపం వాళ్ళ నోరు ఆత్మని ఆగదు, లో అని మాట్లాడుతూనే ఉంటారు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళని గురువులుగా తయారు చేస్తా. వాళ్ళ దగ్గర వాక్ శక్తి ఉంది, దానికి కొంచెం సిద్ధికి పెడితే చాలు, అయిపోద్ది సిద్ధి. ఆ సిద్ధి ఎట్ట పెట్టాలో నాకు తెలుసు, వాక్ సిద్ధిని పెట్టడం నాకు తెలుసు, అది ఎలా సాధింపు చేయాలో నాకు తెలుసు. నేను వాళ్ళకి ఆ గైడెన్స్ ఇచ్చేస్తాను. వాళ్ళని పట్టుకొని నేను కాల్చుకు తింటా, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంతే. వాళ్ళు కొన్ని రోజుల్లో అద్భుతమైన, వాళ్ళు ఇట్లా ప్రవహిస్తున్న వాక్కు ఇట్లా ప్రవహించి అద్భుతమైన గురువులు అయిపోతారు. ఎంతమంది తయారయ్యారు తెలుసు నా దగ్గర. వాళ్ళు ఈరోజు నాకన్నా అద్భుతంగా మాట్లాడేస్తున్నారు ఇంటర్నేషనల్ డెస్క్ల మీద. ఎంత బాగుంటుందో వాళ్ళని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చూసారా. వాళ్ళల్లో ఉన్న బలహీనతని శక్తిగా మార్చాను నేను అంతే. అంటే మార్చే విధానం చెప్పాను, నేనే మార్చలేదు, ఎవరి శక్తితో మారుతారు. అందుకని మిత్రులారు, మీరు కూడా చూడండి, మీ దగ్గర ఏ శక్తి ఉంది. కొంతమంది దగ్గర పనిచేసే శక్తి ఉంటుంది, అది వాళ్ళ బలహీనత. 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. నేను వాళ్ళని దాన్ని శక్తిగా మార్చుకోండి అంటాను. వాళ్ళు ఆర్గనైజర్ అయిపోతాడు, బ్రహ్మాండమైన ఆర్గనైజరు. కొంతమంది రాయడం వాళ్ళ బలహీనత, చదవడం వాళ్ళ బలహీనత, వినడం వాళ్ళ బలహీనత. రకరకాల మనుషులు, రకరకాల బలహీనతలు ఉంటాయి. అందుకని మీలో ఉన్న బలహీనత ఏంటి ఫస్ట్ స్కాన్ చేయండి. నాలో ఒక బలహీనత ఉంది, దాన్ని శక్తిగా మార్చండి అంతే. కొన్నాళ్ళు చూడండి, మీరు ఎంత అద్భుతంగా తయారైపోతారు. మీ చైతన్యం వికసిస్తూ వెళ్తుంది శక్తిగా మార్చినప్పుడు. శక్తిగా ఎలా మార్చాలి అంటే, మీ బలహీనతను లోకానికి ఉపయోగపడేలా చేయాలి, మీకు ఉపయోగపడేలా చేసుకోవాలి. మీకు ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి, ధర్మం అయింది అయి ఉండాలి. అప్పుడే శక్తిగా మారిపోతుంది. ఓకే అండి, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 6వ పాయింట్, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి. 6th వన్, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి. అక్కడున్న మీరు ఒకలా ఉన్నారు, ఇక్కడున్న మీరు ఇంకోలా ఉండాలి. కొత్తగా సృష్టించాలి. ప్రతిరోజుకి కొత్తదనం ఉండాలి, ప్రతి వారానికి కొత్తదనం ఉండాలి, ప్రతి నెలకి కొత్తదనం ఉండాలి, ప్రతి సంవత్సరానికి కొత్తదనం ఉండాలి. నేను ఎప్పుడో మొదలుపెట్టాను ఈ ప్రొఫెషను, ఆధ్యాత్మిక ప్రచారకుడిగా వచ్చాను. 24 సంవత్సరాలు దాదాపు అవుతుంది, 24-20 సంవత్సరాలు. ఫస్ట్లో ఏం చెప్పాను సబ్జెక్టు, ఈరోజు ఏం చెప్తున్నాను. ఎన్ని కొత్తదనాలు సృష్టించుకుంటూ వచ్చాను. ఇంకా నేను ఇంకేం కొత్తదనాలు ఉన్నాయా అని ఎతుకుతూ ఉంటాను. మిమ్మల్ని మీరు మార్చాలి కొత్తదనంగా, లేకపోతే ఏమవుతుందంటే మీరు అవుట్డేట్ అయిపోతారు. అవుట్డేట్ అయిపోతే మీకు నల్ల కాంతులు వచ్చేస్తాయి, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందుకని ప్రతిరోజు కొత్తదనంగా సృష్టించుకోవాలి. మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి, పక్కోని కాదు, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించాలి. నిన్న అయిపోయిందిలే, నిన్న అలా చేసామా, అయిపోయిందా, ఓకే ఈరోజు ఎలా చేద్దాం, ఇంకో కొత్త విధానం. దీనికి మహాతర్ బాబాజీ ఏమంటారు తెలుసా, దిగజారినప్పుడల్లా ఉన్నత శ్రేణి పర్వతాలు ఎగబాకుతున్నట్లు భావించండి అంటాడండి.
ఎంత అద్భుతమైన పదం, నాకు భలే నచ్చింది ఇది. అయ్యో నేను అలా చేశానా అని బాధపడద్దు, అది దిగజారడం. దిగజారినప్పుడల్లా ఉన్నత శ్రేణి పర్వతాలు, ఉన్నత శ్రేణి అంటే పెద్ద పర్వతాలు ఎగబాగుతున్నట్టుగా భావించండి అంటాడు. అంటే నేను జారిపోలా, ఒక మెట్టు ముందుకెళ్ళాను, అది తెలుసుకున్నావంటే ముందుకెళ్ళావు. తెలుసుకోలేదంటే దిగజారాను అని తెలుసుకోలేదంటే నువ్వు ఎప్పటికీ ఎక్కవు. ఓహో నేను తప్పు చేశానా, నేను కర్మం చేశానా అని తెలుసుకున్నావు అనుకో, నువ్వు నువ్వు ఎగబాగుతున్నావు, ఒక ఉన్నతమైన శిఖరాలు ఎగబాగుతున్నావు నువ్వు. గుర్తుపెట్టుకోండి. మొన్న ఎవరో నాతో అన్నాడు, ఏమండి మీ బ్యాచ్తో మీరంతా క్షమాపణ అంటారు, తర్వాత నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అంటారు, అది 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 కరెక్టేనా అని అడిగాడు. ఎందుకు కరెక్ట్ కాదని అడిగా. ఎందుకు కరెక్ట్ కాదు, నువ్వు దిగజారానన్న విషయం నువ్వు గుర్తించావు. గత జన్మలో నేను ఈ దుర్మార్గం చేశాను గుర్తించావు, అది ఎగబాకటం, అది ఫెయిల్యూర్ కాదు, ఉన్నత శ్రేణి. నీ అహంకారానికి అడ్డు. అతను చెప్పాడు, అవునండి అది అంత సింపుల్ ఏం కాదు, నేను కర్మం చేశానని ఒప్పుకోవడం సింపుల్ కాదు. మీరు మీ బృందం భలే ఉంటారండి, అసలు ఎంత సింపుల్గా నేను గతంలో ఇలా చేశాను అని పశ్చాత్తాపం ఎంత బాగా చెప్తారో, నేను అలా చెప్పలేకపోతున్నానండి అన్నాడు. నువ్వు ఇంకా మోసుకుంటున్నావు, నువ్వు అడ్డుగా ఉన్నావు. అందుకని ఫస్ట్ నువ్వు సృష్టించుకో కొత్తగా. నిన్న అయిపోయింది, ఓకే, నిన్న దాని మీద బాధపడకూడదు, మళ్ళీ కొత్త దాన్ని సృష్టించాలి. కనుక 6వ పాయింట్, మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి. ఇక లాస్ట్ పాయింట్ 7వది, నిరాకారులుగా తయారవ్వండి. నిరాకారులుగా, ఎంత బాగుందో చూడండి పదం, నిరాకారుడు. భగవంతుడు ఎవరు తెలుసా? నిరాకారుడు. అంటే లేదు, ఆకారుడు అంటే ఉంది. ఆకారం, నిరాకారము అంటే ఇలా కాదు, పదాన్ని విడదీస్తే వేరే అర్థం వస్తుంది. నిరాకారం అంటే మీరు అన్నింట్లో ఉండాలి, ఎందులో ఉండకూడదు. అన్నీ చెయ్యాలి, ఏది మీరు కాకూడదు. మీకు ఒక ఆకారం ఉండకూడదండి, అంతే. మీకు ఒక స్టాంప్ ఉండకూడదండి, మీకు ముద్ర ఉండకూడదండి, మీరు ఫలానా అని అనుకోకూడదండి. మీకు మీరే కొత్తగా ఉండాలండి. ఒక ఆకారాన్ని సృష్టించకండి. నేను ఇది అన్నారంటే మీరు అక్కడ ఆగిపోయినట్టే. ఇంకా చైతన్యం ఎక్కడ వికసిస్తుంది? ఇంకా పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో వెలుగులు ఎప్పుడు వస్తాయి? అందుకని ఒక ఆకారానికి రాకండి. ఇంకా చెప్పాలంటే ఇతరుల యొక్క ఆలోచనలో కూడా మీరు ఉద్దేశంలో, ఇతరుల యొక్క ఆలోచనలో కూడా మీరు బందీ అవ్వకూడదు. ఓహో వాడు ఎలా ఉంటాడు అనుకునేలోపు ఇంకోలా ఉండాలి. మీకు పరమ గురువులు అందరూ చూడండి, వాళ్ళు ఇలా ఉంటారు అనుకునేలోపు ఇంకోలా కనపడతారు, అలా ఉంటారు అనుకునేలోపు ఇంకోలా ఉంటారు. అంటే మీ ఆలోచనలో కూడా వాళ్ళు బందీ అవరు. అంటే నిరాకారులు అంటే మీరు దేనికి లాక్ అవ్వకూడదు. లాక్ అయ్యారా ఆకారం వచ్చేస్తే, అది స్నేహం విషయంలో అవ్వచ్చు, ఇంకోటి ఎక్సెట్రా పనుల విషయంలో అవ్వచ్చు, దేనిలో అయినా కానీ. ఇప్పుడు నేనున్నాను, ఇదిగో ఇది చెప్తున్నాను, ఈయన ఇదే చెప్తాడు అన్నట్టు ఉండకూడదు. మళ్ళీ నేను అది మార్చేస్తాను, కొత్త కంటెంట్ తీసుకుంటాను. ఒకప్పుడు భగవద్గీత చెప్తాడు భగవద్గీత వంశీ అనేవాళ్ళు. ఆ తర్వాత నేను షిరిడి సాయికి వచ్చాను, ఓ సాయి భక్తుడు వంశీ అన్నారు. అలా దానిలోపు ఇంకొక కర్మవిపాక ప్రాజెక్టులోకి వచ్చాను. అలా మనకు ఒక ఆకారం ఉండకూడదు, వెళ్తూ ఉండాలి. ఒక ఐడియా ఉండకూడదు, ప్రవహించే నదిలా ఉండాలి. అదే పూర్ణత్వం. నిరాకారుడు అంటే ఆకారం ఉన్నది, కానీ అది ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఏది కావాలంటే అది మార్చేసేవాడు. భగవంతుడికి రూపం లేదని ఎవరు చెప్పాడు? అన్ని రూపాలు ఆయనయే. నువ్వు ఏ రూపంలో కావాలో ఆ రూపంలోకి వస్తాడు ఆయన, నువ్వు అనుకుంటే కాదు. సడన్గా ఆ రూపంలో వచ్చేస్తాడు, నువ్వు పట్టుకోగలగాలి. అది నిరాకారం అంటే. కనుక మిత్రులారా, మనం కూడా అలా నిరాకారులు అవ్వాలి. నిరాకారం అంటే నీ మీద ఎటువంటి ముద్ర ఉండకూడదు, లేదా నువ్వు దేనికి బందీ అయి ఉండకూడదు. అది వ్యక్తులు అవని, వస్తువు అవని, సమాజం అవని, లేకపోతే ఇంకోటవని, అది దాన్ని పొందామంతే, అయిపోయింది. అది రిలీజ్ అనమాట. ఎప్పుడైతే రిలీజ్ అయ్యావో అదే పూర్ణత్వం, అదే పౌర్ణమి. చూసారా? ఎవడేది అనుకుంటాడు అది వదిలేయండి, ముందు మీ సంగతి మీరు చూసుకోవాలి. కనుక మిత్రులారా, చాలా అద్భుతమైన పాయింట్స్ ఇవి. నేను అన్నీ సేకరిస్తాను అనమాట, అన్ని చోట్ల నుంచి మీకు ఈజీగా అవి ఇతరులకు చెప్పుకోవడానికి, మీరు వాటిని పాటించడానికి, లేకపోతే వాటిని రాసుకొని మీరు ప్రిపరేషన్ అవడానికి నేను అనేక పుస్తకాల నుంచి, అనేక విశేషాల నుంచి తీసుకొని నేను వాటిని తయారు చేసి మీకు ఇస్తాను. ఈ 7 పాయింట్లు మీ యొక్క చైతన్యాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. అదే పౌర్ణమి. అంతేగాని
పౌర్ణమి ఏముంది, ఇవాళ వస్తుంది, మళ్ళీ అమావాస్య వస్తుంది, మళ్ళీ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ అమావాస్య వస్తుంది. దానికి పెద్ద విశేషం ఏం లేదు నన్ను అడిగితే. ఆ పౌర్ణమి టైంలో ఏదో శక్తులు వస్తాయి, కాంతి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, భూమి యొక్క కక్ష మారుతుంది, గ్రావిటీ డిఫరెన్స్ వస్తుంది, సముద్రాలు పొంగుతాయి, వెన్నెల కాంతులు వస్తాయి, మనోహరంగా ఉంటుంది. ఇవన్నీ ఓకే, మీరు ఉండకపోయినా దానిపైన జాతదే. అడవి కాచిన వెన్నెల అంటారు, ఇది ఒక పనికి మళ్ళీ పదం. ఎప్పుడన్నా ఏదన్నా అనేటప్పుడు నీ అందం అడవి కాచిన వెన్నెల అంటారు. నీ అందం అడవి కాచిన వెన్నెల అంటే ఎవరికి పనికి రాలేదు అనడానికి ఈ పదం వాడతారు. నిజం చెప్పిన అడవిలో కాచిన వెన్నెల ఉపయోగం, సిటీ కాచిన వెన్నెల ఉపయోగం లేదు. సిటీలో వెన్నెల ఎవడన్నా చూస్తాడా? అసలు ఈరోజు నిండు పౌర్ణమి వచ్చింది, ఎంతమంది చూస్తుంటారు చెప్పండి? మనం చూసి ఉంటాం, బయట వాళ్ళు ఎంతమంది చూస్తారా? ఉడక కావాలా, ఏదో కిటికీలోంచి చందమామ కనపడితే ఓహో ఈరోజు పౌర్ణిమ అనుకుంటాం. కానీ అడవిలో అలా కాదు. అడవిలో వెన్నెలు కాచింది అనుకో, నేను చూశాను అడవి అంతా. అడవిలో నైట్ టైం మేము ఫారెస్ట్లో ఎన్నోసార్లు ఉన్నాం, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర ఆ వెన్నెల్లో, గడ్డి దుబ్బుల్లో కీటకాలు, జంతువులు అన్ని రకాల ఆడుకుంటాయి. ఆ వెన్నెల్లో తాగుతాయి, వెన్నెల్లో పరవశిస్తాయి. జంతువులు వేటాడుకో ఆ టైంలో, ఒకదాన్ని ఒకటి చంపుకో. ప్రతి ప్రాణి హాయిగా ఆనందంగా పరవశిస్తుంది. ప్రతి పువ్వులు ఆ వెన్నెల కాంతిని తీసుకొని తాగుతాయి. మనమే పట్టించుకోం, వదిలేస్తాం. ఇప్పుడు చెప్పండి, అడవి కాచిన వెన్నెల అని వాడద్దు, సిటీ కాచిన వెన్నెల అనాలి. కనుక వెన్నెల అంటే గుర్తుపెట్టుకోండి, వెన్నెల అంటే భౌతికపరమైనది కాదు. నేను చెప్పేది, నేను ఆత్మలో వెన్నెల, ఆత్మలో వికాసం, ఆత్మలో చైతన్యం, ఆత్మలో పౌర్ణమి. అది రావాలంటే 7 కమాండ్స్, 7 రిజల్యూషన్స్ పాస్ చేసుకోండి మీకు మీరు. అందులో మళ్ళీ ఒక్కసారి చెప్తాను. మీ ఉద్దేశాలు దాచిపెట్టండి, మొదటిది. రెండోది, వాదనలతో కాదు మీ చేతలతో గెలవండి, రెండోది. మూడోది, నిజాయితీని, ఉదారతను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఇది మీ డెసిషన్లో ఉండాలి. మూడోది. తర్వాతది, అవతల వారి దయను, కృతజ్ఞతను ఆశించవద్దు. అవతల వారంటే ఎవరైతే, మీరు కాకుండా మిగతా వాళ్ళు. దయను, కృతజ్ఞత ఆశించవద్దు. బలహీనతను శక్తిగా మార్చుకోండి. మీకు బలహీనత ఉంటుంది, మీకు తెలుసు అదేంటో, దాన్ని శక్తిగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి, కొత్తగా ప్రతిరోజు. లాస్ట్ పాయింట్, 7th వన్, నిరాకారులుగా తయారవ్వండి. అంటే ఇక్కడ బందీగా ఉండకుండా, ఎవరి ఆలోచనలో కూడా బందీగా ఉండకుండా, ఎటువంటి భౌతికపరమైన అంశాల్లో కూడా బందీగా ఉండకుండా, మీరు నిరాకారులుగా ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ఆ రూపాల్లోకి మారిపోండి. ఈ 7 కమాండ్స్ మిత్రులారా. సో అద్భుతమైన పాయింట్స్ ఇవి, వీటిని మనం పాటిద్దాం. వీటిని జాగ్రత్తగా రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇంకా పరిశోధించిన దాని మీద కొత్త కొత్త అంశాలు చేర్చుకోండి. వాటిని మీ యొక్క చైతన్యంలో ఇంకింపించుకుంటే చక్కటి ఒక పూర్ణాత్మగా ఎదుగుతారు. పౌర్ణమి వెన్నెల్లా మీరు మీ యొక్క చైతన్యం వికసిస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ